మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు అడ్వకేట్ కమ్ పొలిటీషియన్ రాజేష్ కుమార్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా డిసెంబర్ 18వ తారీఖున ఫేమస్ యూట్యూబర్ ప్రహద్ బెహ్రా గారిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఆయన చూసుకుంటే ఒక ఫేమస్ యూట్యూబర్, కమిటీ కుర్రోళ్ళు అండ్ అంతేకాకుండా యూట్యూబ్ వెబ్ సిరీస్లోని ఎలాంటి అంటే వింధ్య విహారీ అండ్ మెకానిక్ ఇలాంటి వెబ్ సిరీస్తో ఎంతో ఫేమస్ అయిన వ్యక్తి ఆయన, ఇప్పుడు ఎదుగుతున్న వ్యక్తి కూడా. ఆయనపై పడిన కేసు ఏంటంటారు? అసలు ఎలాంటి సెక్షన్లు ఫైల్ అయినాయి? అసలు కేసు పూర్వపరాలు ఏంటంటారు? డెఫినెట్గా అండి, ఈ యొక్క కేసు అనేది అప్కమింగ్ యూట్యూబ్ స్టార్స్కి కూడా ఇలాంటివి వాళ్ళు అనాలిసిస్ చేసుకోవాలి. ఎందుకంటే తెలుగు రాష్ట్రంలో అన్ని డిస్ట్రిక్ట్స్, ఇక్కడ 36, 33, అక్కడ 26 డిస్ట్రిక్ట్స్ నుంచి చాలా మంది కుర్రోళ్ళు సిల్వర్ స్క్రీన్ని, బిగ్ స్క్రీన్ని టచ్ చేయాలని ఊరుతుంటారు. యాక్చువల్గా ఆ ప్రాసెస్లలో మామూలుగా హైదరాబాద్కి కృష్ణానగర్ మ్యాక్సిమం ఇప్పుడున్న జబర్దస్త్ యాక్టర్స్ కానీ, చిన్న చిన్న యాక్టర్స్ కానీ చాలామంది ఇప్పటికీ కూడా కృష్ణానగర్లో మాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని వస్తున్నారు. కొన్ని ఎకనామిక్ పరిస్థితుల వల్ల వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసుకొని కూడా వాళ్ళ యొక్క సొంత టాలెంట్ని, ఇప్పుడు మనకు ఆర్జీవి గారు ఏ విధంగా మీ సొంత టాలెంట్ని యూట్యూబ్లో పరీక్షించుకోండి, దాని తర్వాత మేము ఛాన్స్ తీసుకుంటామని అప్పుడు చెప్పారు యాక్చువల్లీ. సో దాన్ని బేస్ చేసుకొని చాలామంది యూట్యూబర్ ఛానల్స్ కూడా పెట్టారు. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు మీ సుమన్ టీవీ మంచి చాలా పెద్ద నెట్వర్క్, కానీ అందరికి కూడా మీ స్థాయి రీచ్ కాలేదు. అన్ని యూట్యూబ్ ఛానల్ కూడా ఒకరొకరు సింగిల్ రూమ్లో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న పరిస్థితి కొన్ని సందర్భాల్లో. సింగిల్ రూమ్లో సింగిల్ కెమెరా, డబల్ కెమెరా, వాడు అక్కడే పడుకుంటాడు, ఎక్కడి నుంచి వచ్చి చేసుకుంటాడు. అప్పుడు ఈ సింగిల్ రూమ్లోకి యాంకర్ అన్నాక మేల్ అండ్ ఫీమేల్ అందరూ రావాలి. అక్కడ ఒక ఇన్ఫాక్చుయేషన్ అనేది కూడా ఏర్పడుతుంది, పరిచయాలు ఏర్పడతాయి. మూవీ ఇండస్ట్రీ ఎవరు కానీ, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ అంటారు, డైరెక్షన్ అంటారు, ఒకటి కెమెరామెన్ అంటారు, దీంట్లో జెండర్ లేకుండా పరిచయాలు అవుతూనే ఉంటాయి. ఇంకేంటి, ఇంకా మూవీ ఇండస్ట్రీకి వచ్చేసి ఇంకా మొత్తం అన్ని ఫ్రీడమ్ వచ్చేసినట్టు వీళ్ళు కూడా అంటే కాస్టింగ్ అనే విషయానికి కూడా వీళ్ళు యూట్యూబ్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా బిగ్ స్క్రీన్ సిల్వర్ స్క్రీన్ పక్కకు పెడితే యూట్యూబ్ నుంచే మీరు మా కెమెరాలో కనిపించేదంటే ఇవన్నీ కూడా తీర్చాలనే ఉద్దేశంతో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా తీర్చాలని కాస్టింగ్ ఉద్దేశంతో డెఫినెట్గా ప్రసాద్ గారిపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని మనకు వార్తలు చెబుతున్నాయి. సో అక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా అప్కమింగ్ యూట్యూబ్ స్టార్లకి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎంత పెద్ద స్టార్ అయినా సరే, హర్ష సాయి కేసు చూసుకోండి, ఆయన ఒక ఆల్రెడీ గ్రోయింగ్ అని గ్రోడ్ స్టార్ యాక్చువల్గా. మామూలుగా అతనిపై కూడా మనకి 376 కానీ, ఈ అత్యాచారం కేసులు కానీ, లైంగిక వేధింపులు చాలామంది చూశారు. జానీ మాస్టర్ కానీ ఏదైనా నిజంగా తప్పు చేస్తే అంటే అక్కడ అమ్మాయి కలయిక కూడా ఉంటుంది, అబ్బాయి కలయిక కూడా ఉంటుంది. ఒకవేళ తేడా వస్తే అమ్మాయిలు షీ టీమ్స్ అని ఉన్నాయి, వాళ్ళు ఫస్ట్ ఒకవేళ స్టార్టింగ్ అత్యాచారం లైంగిక వేధింపుల కేసు కన్నా వాళ్ళు ఒకవేళ ఇలాంటి ఇండస్ట్రీలో పరిచయాలలో మాకు ఇబ్బందిగా ఉంది అని అంటే కన్సర్న్ ఉమెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళైనా సరే షీ టీమ్స్ ఉంటాయి, షీ టీమ్ భరోసా టీమ్స్ ఉన్నాయి. వీటన్నింటికి వెళ్తే అబ్బాయిని లీగల్గా పిలిపించుకొని కేసు పెట్టకుండా ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు, ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు. అంటే అమ్మాయిని ఇట్లా చేయకు, అది తప్పు, మీరు ఇంకోసారి చేస్తే మాత్రం ఈ 354 సెక్షన్ పడితే ఇన్ని రోజులు జైల్లో ఉండాలి, ఇంత ఫైన్ కట్టాల్సి వస్తుందని ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. స్టిల్ అతను మనోడు ఇంకా వినకుంటే మాత్రం డెఫినెట్గా ఆయన మీద క్రిమినల్ కేసు బుక్ చేసి కోర్టులో కూడా పొందుపరుస్తారు. ఎగ్జాక్ట్లీ సార్, ఈ కేసులు చూసుకుంటే ఈ హెరాస్మెంట్ జరిగిన వెంటనే కేసులు అనేది ఫైల్ అవ్వట్లేదు. అది జరిగిన 4 నెలలకి లేకపోతే 4 సంవత్సరాలకి ఈ విధంగా ఫైల్ అవుతున్నాయి. ముందులో ఎందుకు వీళ్ళు కేసు వైపు మొగ్గు చూపట్లేదు? ఎందుకు 4-5 సంవత్సరాలు లేదా 4 నెలలు దాటిన తర్వాత వీళ్ళపై కేసు ఫైల్ చేయాలని ముందుకు వస్తున్నారంటారు? అసలు నేను అదే అంటున్నాను. ఇప్పుడు సపోజ్ ఒక జంట లివింగ్ రిలేషన్షిప్లో ఉందనుకున్నాం, ఒక అమ్మాయి అబ్బాయి, వాళ్ళ ఏజ్ 25, 27, 28, ఇంకా పెళ్లి కాలే, లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అనుకుందాం. అంటే ఏంటి లివింగ్ రిలేషన్షిప్ అంటే? రేపు కంపల్సరీ ఫ్యూచర్లో అమ్మాయి ఏమని నమ్ముతుంది, అబ్బాయిని కంపల్సరీ ఈ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటాడు, ఈయనకి ఇంకా సర్వస్వం అప్పగించవచ్చు అని మొత్తం వాళ్ళు ఫిజికల్గా లివింగ్గా ఉంటారు. ఎప్పుడో ఒకసారి గొడవ జరుగుద్ది. ఆ గొడవ జరిగినప్పుడు అంటే పోలీస్ వాళ్ళకు కూడా ఇది ఒక టాస్క్ లాగా అయిపోయిందండి. ఎన్సీఆర్బి డేటా ప్రకారము
74-75% ఆఫ్ ద రేప్ కేసెస్ ఆర్ నాట్ గిల్టీ. అంటే ఏంటిది 75%, 100లో 75 కేసులు రేప్ కేసులు కొట్టివేయబడుతున్నాయి దాని మీనింగ్. ఎందుకంటే సపోజ్ ఒక అమ్మాయి అబ్బాయి ఒకటే పెళ్ళైనాక గొడవ పడితే అది ఒక పెద్దోళ్ళు పంచాయతీ వస్తారు. ఇప్పుడు ఉండేదే ఎక్కడి నుంచి, ఓడు విశాఖపట్నం నుంచి వస్తాడు, ఓడు కర్నూలు నుంచి వస్తాడు, హైదరాబాద్లో సంసారం పెడతారు, ఒకటే రూమ్లో ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ లివింగ్ రిలేషన్షిప్. రేపొద్దున మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు, సెక్షువల్గా కలుస్తారు. ఎప్పుడోసారి గొడవ వస్తే ఇమ్మీడియట్గా అమ్మాయి పోయి ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్, పంజాగుట్ట పోలీస్ స్టేషన్, సార్ రేప్ కేసు పెట్టానంటే పెడతారా? అంటే వాళ్ళు కూడా వేచి చూస్తారు. అమ్మ మీ లివింగ్ రిలేషన్షిప్, ఇప్పుడు మీరు కొట్లాడుకున్నారు, మేము కేసు పెడితే రేపొద్దున నా మొగుని మీద రేప్ కేసు ఎందుకు పెట్టినా, నాకు ఇంత పెద్ద సెక్షన్ కాదని పోలీసు వాళ్ళే రివర్స్ ఆడుతుంది అమ్మాయి. అంతేనా కదా? ఇప్పుడు అలాంటి కేసులు, అలాంటి సిచ్యువేషన్స్ చాలా జరిగాయి, మాకు కానీ పోలీసు వాళ్ళకి కానీ జరిగాయి. అమ్మాయి సార్ ఇప్పుడు నన్ను ఒక అబ్బాయి ఇట్లా వేధిస్తున్నాడు అంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, సెక్షువల్గా కలిశారంటే కలిశారు, పెళ్లి కాకముందు సెక్షువల్గా కలిశారు, ఇప్పుడు చీట్ చేస్తారు, 376 చలో వాడు జైలుకి. అప్పుడు అమ్మాయి పోలీసు వాళ్ళ మీద కోపడుతుంది, సార్ నాకు తెలియదు యాక్చువల్గా ఇంత పెద్ద కేసు, ఇన్ని రోజులు జైలు శిక్షణ తెలియదు. ఆ విషయంలో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళకు కూడా దాని తర్వాత ఈ 376 అనేది చాలా తగ్గించారు. ఇమ్మీడియట్గా 376 ఎవరు పెట్టట్లే, ఒక 1 month 2 months టైం ఇస్తున్నారు. అమ్మ మీరు సరే, మీరు లివింగ్ రిలేషన్షిప్ లీగల్ అని మీకు తెలుసు, మీరు కలుసుకున్నారు, మళ్ళీ రేపు పొద్దున అదేంటిది మీరు కలుసుకుంటే మాకు ఈ ఎఫ్ఐఆర్ మాకు ఎంత పంచాయతీ అమ్మ, మీరు ఇంకొక టైం తీసుకోండి, ఒక 1 month మళ్ళీ ఇంకో ఫిక్స్ చేసుకోండి. మీకు 376 పడ్డాక ఇది విత్డ్రా చేసుకునే కేసు కాదు, చట్టం అలా చెప్తుంది, విత్డ్రా చేసుకునే సెక్షన్ కాదు, మీరు జాగ్రత్తగా అన్ని ఆలోచించుకొని రండమ్మని ఇంకొక 1 month టైం ఇస్తున్నారు. తప్పలేదు పోలీసు వాళ్ళు, ఎందుకంటే రేపొద్దున పోలీసు వాళ్ళు ఇరుకట్లో పడుతున్నారు. యాక్చువల్గా జడ్జి కోర్టులో ముందు కూడా జడ్జి గారు డైరెక్ట్గా అడుగుతున్నారు పోలీసు వాళ్ళని, 376 ప్రతి ఒక్క సెక్స్ 376 అవుతుందా? మామూలుగా ప్రతి ఒక్క సెక్స్ 376 కాదు, బట్ 376లో సెక్స్ ఉంటుందేమో, బట్ ప్రతి ఒక్క సెక్స్ రేప్ కాదు కదా. సో యాక్చువల్గా అందుకని కొందరు పోలీసులు సేఫ్గా అదేంటిది మీరు ఆలోచించుకోండి అమ్మ, కౌన్సిలింగ్ ఇచ్చి పంపించండి అమ్మ, వాళ్ళ పేరెంట్స్ అందరు పిలిపించి, ఇంకా అమ్మాయి లేదు వీళ్ళు నన్ను నిజంగానే చీట్ చేసిండు, ఇంకా వేరే ఆప్షన్ లేదు అనే ఉద్దేశం లాస్ట్లో మాత్రమే 376 పెడుతున్నారు. అంతేగాని ప్రతి ఒక్క రిలేషన్లో ఇప్పుడు 376 చాలా అరుదుగా కూడా కనిపిస్తుంది. వాళ్ళపై వేధింపులు జరిగిన వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలంటారు లేడీస్? ఇప్పుడు వాళ్ళపై అదే చెప్తున్నాను, ఫస్ట్ కేసుకు వెళ్ళకండి. ఆ కేసు వల్ల మీకు లీగల్గా చట్టంగా న్యాయం జరుగుతుందేమో మీరు ఆశించవచ్చు, కానీ ఇప్పుడున్న సొసైటీలో కూడా డెఫినెట్గా కొన్ని ప్రెజర్స్ అనేటివి కూడా మీరు కూడా కోర్టుకు తిరగాల్సి వస్తుంది. అండ్ మీరు కేసు పెట్టినంత మాత్రం, సంతకం పెట్టినంత మాత్రాన మీది అయిపోదు. వాడిని తీసుకుపోయి జైలు పెట్టారు, 7 years జైలు ఎవరు వేయరు, ప్రతి ఒక్క కేసులో 7 years జైలు వేయరు కదా. మీరు కూడా కోర్టుకి వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి, క్రాస్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయాలి, చీఫ్ ఫేస్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ మీరు దేంటి మీ తరపున లాయర్ మీరు కూడా పెట్టుకోవాలి. ఒకవేళ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొంచెం తేడా మీరు వర్క్ చేయట్లేదంటే మీరు అసిస్ట్ పీపీ వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా యాక్చువల్గా పోలీస్ వాళ్ళకి వెళ్తున్నాక వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు, కోర్టు చుట్టూ ఇంత తిరగాల అని యాక్చువల్గా. సో డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్, ఇప్పుడు సపోజ్ నిజంగా ఇప్పుడు ఎవరైనా 376 పెట్టే ముందు నన్ను అడిగితే ఈ వీడియో ద్వారా 376 రేప్ కేసు పెట్టే ముందు ఒకసారి పోలీస్ వాళ్ళను, ఆల్రెడీ 376 పెట్టిన వాళ్ళని ఒకసారి వాళ్ళ యొక్క అనుభవాలను మీరు షేర్ చేసుకుంటే మీ డిసిషన్ కూడా మారచ్చు అనేమో అని నా ఒక ఒపీనియన్. తొందరపడి నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. అలా కాకుండా నిజంగా నా వేధింపులకు గురై ఇబ్బందులు ఫీల్ అయిన సందర్భంలో ఈ కేసు కాకుండా వేరే స్టెప్ ఏమేయచ్చు అంటున్నాను. ఫస్ట్ వేరే స్టెప్ భరోసా కానీ షీ టీమ్స్ కానీ డైరెక్ట్గా అక్కడికి వెళ్తే వాళ్ళు ఇమ్మీడియట్గా 1 dayలో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తారు. అది బెస్ట్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ కెన్ సే. డైరెక్ట్ 376 రేప్ కేసుకి వెళ్ళకుండా లివింగ్ రిలేషన్షిప్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మీరు డైరెక్ట్ 376 లాస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. డైరెక్ట్ నన్ను చీట్ చేసిన 376 పెడితే ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, మీరు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో భరోసాను ప్లస్ మన షీ టీమ్స్ని నమ్ముకుంటే వాళ్ళు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తారు. దాని ద్వారా ఒక 50% ఇలాంటివి కేసెస్ కూడా సాల్వ్ అవుతాయి. ఓకే సార్, ఇంత జరిగినా కూడా ఇంకా వేధింపులు ఆగకపోతే ఆ తర్వాత 376 వెళ్ళొచ్చు అంటారు. Yes. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.